అనగనగా ఒక పల్లెటూరులో పేద రైతు రామయ్య ఉండేవాడు. అతనికి కేవలం ఒక ఎద్దు, చిన్న పొలం మాత్రమే. కానీ మనసు మాత్రం పెద్దది. ఒకరోజు ఆ ఎద్దు పొలంలో దున్నుతుండగా కాలి ఎముక విరిగిపోయింది. పొలమంతా పనులు ఆగిపోయాయి. రామయ్య వేదనతో ఇప్పుడు నా కుటుంబం ఎలా బతుకుతుంది అని తల పట్టుకున్నాడు. పక్కవారు చూసి రామయ్య, నీ దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతుంది అన్నారు. ఇక రామయ్య మాత్రం నిశ్శబ్దంగా దురదృష్టం చెప్పలేం, కాలమే చెప్తుంది అన్నాడు. కొన్ని రోజులకు పంటను వదిలి ఎద్దు నెమ్మదిగా కోలుకుంటున్నది. అదే సమయంలో పొలంలో గుంతలో ఒక బంగారు కుండ దొరికింది. ఊరంతా ఆశ్చర్యపోయింది. ఇదే నిజమైన అదృష్టం అని పొరుగువారు కేకలు పెట్టారు. కానీ రామయ్య మళ్ళీ అదృష్టం దురదృష్టం చెప్పలేం, కాలమే చెప్తుంది అని అన్నాడు. ఆ బంగారాన్ని చూసి రాజు సైనికులు వచ్చి రామయ్యను రాజభవనానికి తీసుకెళ్లారు. రాజు, ఈ బంగారం ప్రభుత్వానికి చెందుతుంది, నువ్వు దాచుకోవాలని చూశావు అని రామయ్యను జైల్లో పెట్టమన్నారు. ఊరంతా మళ్ళీ ఇప్పుడు నిజంగానే దురదృష్టమని గుసగుసలు. జైల్లో కొద్ది రోజులు గడిచాక ఆ ప్రాంతాన్ని దొంగలు దాడి చేశారు. ఊరంతా దోచేశారు. కానీ జైల్లో ఉన్న రామయ్య మాత్రం కాపాడబడ్డాడు. అతని కుటుంబం కూడా సురక్షితమైంది. రాజు ఈ విషయం తెలుసుకొని రామయ్యను విడుదల చేసి గౌరవించాడు. ఇక ప్రజలు ఆశ్చర్యపోతూ ఇదే నిజమైన అదృష్టం అన్నారు. రామయ్య చిరునవ్వుతో అదృష్టం దురదృష్టం అనే మాట మనం పెట్టుకున్నవి మాత్రమే. నిజానికి ప్రతిదీ అనుభవం, ప్రతిదీ పాఠమే అని అన్నాడు. కథలో నీతి, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మనం ముందుగానే తీర్పు ఇవ్వకూడదు. అదృష్టం దురదృష్టం అనేది కాలానుగుణంగా మారిపోతుంది. సహనం, నమ్మకం ఉంటే ప్రతి సంఘటన మనకు ఉపయోగకరంగా మారుతుంది.